హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు మనమైతే ప్లంబింగ్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనం ఏం చేస్తామంటే గాడుల మేస్త్రికి చెప్పి మనం మార్కింగ్ ఇచ్చి గాడులు అయితే కుట్టించడం జరుగుతుంది. అయితే ముందుగా మనం వచ్చి సీట్ రాసేటప్పుడు మనం ఏటట్టు కావాలో రాసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇది ఏం చేసామంటే మనం నీట్గా పైపులన్నీ కూడా ఆశీర్వాద పైపులు అయితే ఇచ్చారు వీళ్ళు. పైపులు కూడా నీట్గా మనం అయితే క్లాంపింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మోటార్ నుంచి పైకి ఏది వెళ్తుంది, ట్యాంక్ వరకు, అలాగే ట్యాంక్ నుంచి కిందకి అవుట్లెట్ ఏం వస్తుంది అనేది మనం నీట్గా చేసుకొని నీట్గా పైపింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా ఆశీర్వాద్ పైపులే అది ఇచ్చారు కస్టమర్ అయితే. మీరు చూడొచ్చు, ఆశీర్వాద్ ఎస్డిఆర్ అనమాట. 13.5 పైప్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, నీట్గా మనం అయితే ముందుగానే ఒక థ్రెడ్ తీసుకొని నీట్గా మార్కింగ్ చేసుకొని దానిపైన అయితే నీట్గా అయితే మనం పైపింగ్ అయితే వేయటం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పైపులు అయితే వేసుకోవటం జరిగింది. మనం అయితే ఇదిగోండి, ఇక్కడైతే ఆరన్ వాల్ పెట్టాం. ఆరన్ వాల్కేమో 2 ఎంటీలు బిగించాం కింద పైన. దానికి పైప్ అనేది కపిలింగ్ చేసాం. ఒక ఆరన్ వాల్ అనేది మోటార్ కనెక్షన్కి ఇచ్చామన్నమాట. ఎందుకంటే మోటార్ వేసినట్టు ఒకళ్ళు పైకి ఎక్కకుండా ఉండాలి, ట్యాంక్ నిండిపోయింది, మేము బయట వాడుకుంటామంటే ఆరన్ వాల్ అయితే కింద వేయటం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ ఉంది మోటార్ కనెక్షన్ కూడా మనం కలపడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఈ విధంగా మనం చక్కగా అయితే క్లాంపింగ్ అయితే చేయటం జరిగింది నీట్గాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ట్యాప్ కావాలన్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే మోటార్ కనెక్షన్ కావాలన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ కస్టమర్కి ఎక్కడైతే కావాలనుకున్నారో కస్టమైజ్ చేయడం ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా మిగిలిన ఇంకా బోల్డ్ అంత పని ఉంది కాబట్టి ఈ సామాన్లను ఇంకా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇదిగోండి, కిచెన్లోకి వచ్చేసరికి ఇదిగోండి సింక్ ట్యాప్ ఒకటి, అలాగే ప్లస్ వాటర్ ట్యాప్ ఒకటి, 2 ట్యాప్లు కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది మనం అయితే. సో చూసారు కదా. అయితే ఇప్పుడు ఏం చేసామంటే మనం ఇక్కడ వరకు పాయింట్ అంటే క్లాంపింగ్ చేసుకొని పైపింగ్ చేసుకొని అక్కడ ఉంచుతాం అనమాట. మిగిలింది ఏంటంటే మనం గాడులు కొట్టి మొత్తం టైల్స్ అన్నీ అయ్యాక మనం వేద్దామని చెప్పి గాడులు కొట్టి దీంట్లో పైపులు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో అయితే సిపివిసి 3/4 అయితే వాడాం. బయట అయితే సిపివిసి 1 ఇంచ్ అయితే వాడాం ఫ్రెండ్స్. ఎందుకంటే 1 ఇంచ్ అంటే సిపివిసి అనేటప్పటికే కొంచెం మన్నికి బాగుంటుంది, అది కూడా నీట్గా ఉంటుంది కాబట్టి అయితే మనం అయితే వాడడం జరిగింది. ఇక మన గాడులు మేస్త్రి గాడులు కొడుతున్నారు. అయితే ఇప్పుడైతే మొత్తం టైల్స్ అన్నీ అయిపోయి మాకు ట్యాంక్ కావాలి అంటే, ఎక్కడ కావాలంటే బాత్రూమ్ పైన కావాలంటే పెట్టడం జరిగింది. సో చూసారు కదా, ఇక్కడ కూడా మనం ఒక ఆరన్ వాల్ అయితే అవుట్లెట్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అదే అవుట్లెట్ నుంచి ఎయిర్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ ఓవర్ఫ్లో బయట రోడ్డు మీదకి ఇచ్చేయమన్నారు. ఇక చూసారు కదా, ట్యాంక్ కూడా కంపెనీ ట్యాంకేనండి. ఓకే, అన్నీ కూడా ఇక్కడైతే కంపెనీది వాడారు. ఇలా అయితే చూసారు కదా, మనం అయితే అన్ని కనెక్ట్ చేసుకొని నీట్గా ఇవ్వటం జరిగింది. వాటర్ కూడా వస్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ ఈ వీడియోలో. ఇక్కడైతే ఒక యూనియన్ వాడడం, అలాగే ఆరన్ వాల్ ఒకటి వాడడం, అలాగే టీఎస్ బయటికి హెయిర్ కూడా ఇచ్చాం. అలాగే ఇన్కమింగ్ కూడా మనం ఏం చేసామంటే ఒక యూనియన్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ చక్కగా వాటర్ అయితే ట్యాంకులో పడుతుంది నీట్గాను. మోటార్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే ట్యాప్లు అయితే మనం బిగించడానికి వచ్చాం. ఇదిగోండి, సింక్ దగ్గర ఈ ట్యాప్ అయితే కొంగ ట్యాప్ అంటాం మేమైతే, లేదా సింక్ ట్యాప్ అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి, బయట మనకు అలాగ వాషింగ్ కోసం ఒక ట్యాప్ ఏమంటే వేసాం. అలాగే మోటార్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక దగ్గర. ఇదిగోండి, ఇక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే గిన్నెలు తోముకోవడానికి మాకు ట్యాప్ కావాలంటే ఇక్కడ ఇచ్చాం. అలాగే చూసుకున్నప్పటికీ ఇక్కడ మాకు బట్టలు అంటే మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకు తడుపుకోవడానికి మాకు ఒక ట్యాప్ కావాలి, మొక్కలకు నీళ్ళు పోయటానికి అని చెప్పానంటే ఇక్కడ ఒక ట్యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే బయట కన్స్ట్రక్షన్ ఏదైనా కావాలనుకుంటే మాకు చేసుకోవాలని చెప్పి అంటే ఇక్కడ మనం ఒక వాల్ పెట్టి ఒక కొలైలాగా అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇదిగోండి, బాత్రూంలో కూడా టైల్స్ వేస్తారు. చూసారు కదా, టైల్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. ఇదిగోండి, బాత్రూంలో కూడా మనం అయితే ప్లంబింగ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఒక షవర్. ఇదిగోండి, షవర్ కూడా ఆన్ చేసిన వెంటనే వాటర్ వస్తుంది. ఇది మూవబుల్ షవర్ అనమాట, ఎటు కావాలంటే తిరుగుతుంది. అలాగే షవర్ కంట్రోల్, అలాగే కింద ఒక ట్యాప్ వేయటం జరిగింది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి షీట్ కూడా బాత్రూమ్ షీట్ బిగించడం జరిగింది. ప్లస్ ట్యాంక్ కూడా మనమే బిగించడం జరిగింది. ఓకే, చూసారు కదా. ఇదైతే గన్న కూడా మనం సెట్ చేయడం జరిగింది. 2-in-1 ట్యాప్ ఇచ్చి దాంట్లో గన్న కూడా సెట్ చేసాం మనం అయితే వాష్ చేసుకోవటానికి. అలాగే ప్లస్ ట్యాంక్ కూడా మీరు చూడొచ్చు, ఇది ప్లస్ ట్యాంక్ అనమాట.
అయితే కస్టమర్ అయితే మెటీరియల్ విషయంలో రాజీ పడలేదు. మీరు కూడా వీలున్నంత వరకు బ్రాండెడ్‌నే వాడండి ఫ్రెండ్స్. ఎక్కడ ఎవరు చేసుకున్నా గానీ. బ్రాండెడ్ వాడితే కొన్నాళ్ళు మన్నికొస్తుంది. ఇంకేం కాదు. అది నా అభిప్రాయం. చూడండి. ప్లస్ చేసిన వెంటనే వాటర్ కూడా ఎంత ఫోర్స్ మీద వస్తుందో, నీట్‌గా వస్తుందో మీరు చూడొచ్చు వీడియోలో. ఇది మొత్తానికి మనం చేసే పని.